జయ జగదంబే. నిన్న మన వాళ్ళల్లో అర్చనలు చేసేవాళ్ళు అని నా దృష్టిలో ఉన్నవాళ్ళు అంటే నాకు వాళ్ళు దీక్షితులు, వాళ్ళు అర్చనలు చేస్తారు అని తెలిసిన వాళ్ళు ఆరుగురు ఏడుగురు ఉంటారు అనుకుంటున్నా. కృష్ణకుమార్ ఒక ఆయన, సరే జయం గారు ఎలాగ చేస్తారు తెలుస్తూనే ఉంటుంది. రమాదేవి సర్వేపల్లి చేస్తారు, దుత్తలూరు లక్ష్మీ గారు చేస్తారు అనుకుంటాను. ఇంకెవరన్నా చేసేవాళ్ళు మధుగారు కావడ చేస్తారు అనుకున్నాను నేను. ఈ వీళ్ళలో మామూలుగా ఏమంటారు దాన్ని, ఒక మర్యాదపరస్పరంగా మనం ఎవరైనా కలిస్తే నమస్కారం పెడతారు కదా, అలా మన వాళ్ళు చాలామంది వీడియో పూర్తిగా అయ్యే లోపలనే నమస్కారం పెడతారు. ఐ థింక్ ఒక గ్రీటింగ్ పద్ధతి ఏమో అనుకుందాం. అయితే మధుగారి నమస్కారం ముందే వచ్చింది. నేను అనుకున్నా, అయ్యో ఈవిడ అప్పుడే పెట్టేసింది ఏమిటి నమస్కారం, వీడియో ఎలా చూసారు ఈవిడ, ఈ టైంలో అర్చనలో ఉండాలి కదా అనుకున్నాను. మళ్ళీ అనుకున్నా, ఒకవేళ సమయాచారం అయితే పొద్దున్న పగలు చేస్తారుగా 6 గంటలు వాళ్ళకి, అంటే సమయాచారం వాళ్ళు కొంత లఘువుగా ఉంటుంది, 4 నుంచి 6 గంటల్లో అయిపోతుంది వాళ్ళ అర్చన నాకు తెలిసి. మా వాళ్ళు 8 గంటలు అలా ఉంటాయి. సరే, కాబట్టి పొద్దునే చేసుంటారులే అలా అనుకున్నాను. అంటే మీరెవరన్నా ఒకవేళ ఏ కారణం చేతన మీరు అర్చన చేయవలసిన సందర్భంలో ఒక పర్వదినము, విశేషమైన పర్వదినం, అంటే పున్నమి అనగా, వరలక్ష్మి అనగా, లేదా నవరాత్రులు, గురు పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, ఏవో లెక్కలు, దత్త పూర్ణిమ, ఏమన్నాయి లెక్కలు. ఇప్పుడు కానీ మీరు ఏ కారణం చేతన చెయ్యనట్టుగా నాకు అనిపిస్తుంది, అయ్యో సేపతరమో వేళ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్చన చేయగలిగడం అదో భాగం. నిజమే, అవుట్ అండ్ అవుట్ ఫిజికల్ రిచువల్ అది కదా. మా శ్రీవిధి గురువు గారు అంటుండారు, అర్చన విశేషమే అనుకో, కానీ భౌతిక క్రియ లేకుండా కేవలము ధ్యానం అన్నిటికంటే ఉత్తమమైంది దొరకదు అంత సులువుగా అనేవారు. కానీ అర్చన విశేషమే, నిత్య పూజ అంటే అర్చన ఖచ్చితంగా విశేషమే. సరే, అలాగా నిన్న విశేషమైన రోజు. గత 2-3 రోజులుగా, 2-3 రోజులు అనొచ్చా, ఇంకొద్దిగా ఎక్కువగాను, కొన్ని చిత్రమైనవి అంటే అర్థం కానివని అర్థం చేసుకోండి, ఏమేం చిత్రమే ఉంటాయి, 1000 సార్లు జరిగే అలాంటివి. కానీ సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక రూపం ఉంటుంది. దుత్తలూరి లక్ష్మి గారు చెప్పారు కదా ఆవిడ అనుభవంలో. అలా నాకు రూపాలు తెలియలేదు, ఐ కన్ఫెస్, నాకు రూపాలు ఏం తెలియలేదు. నాకు ఇప్పుడు చూడడం తక్కువ, తెలియడమే కాస్త అనిపిస్తుంది. అందులో భాగంగా 4-5 నామాలు తాలూకా అమ్మలు ఎవరో వచ్చారని తెలుస్తూ వచ్చింది. తాతగారిని అడిగితే ఒకానొక చైతన్యం, ఆయన ఏ చైతన్యం చెప్పారు, నేను దాన్ని ఇక్కడ అనలేను. ఒకానొక చైతన్య స్థాయిలో అవి నీలో ఎస్టిమ్యులేట్ అవుతున్నాయి. ఎందుకు చెప్తా, అది కూడా పూర్తిగా చెప్పలేనండి. ఒక ఐ గెస్ 2 రోజులు అవుతుందేమో. ఏమైందంటే ఒకే రోజు దాదాపు 900 మంది, అంతవరకు గత 5-6 రోజులు, వారం రోజుల్లో రోజుకి 4, 5, 6, 7 అలా వచ్చి ఉన్నాయి. ఒకేసారి 900+. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రవాహంలా సాగింది. అది ఏమి సాగింది ప్రవాహం? ఆ తాకిడి, భౌతిక శరీరంలో దాని యొక్క స్పందన. నాకు, నా భార్యకి ఊరికే కంఠదగ్నమైనటువంటి ప్రవాహంలో నుంచి ఉంటే, అంటే కంఠం వరకు ప్రవాహంలో ఎలా ఉంటుంది, ఊపిరి అందకుండా కాళ్ళు తేలిపోతుంటే అలా
పాపం ఇబ్బంది పడింది. నాకు ఉంది ఇబ్బంది. నేనేముంది ఓ చోట కూర్చునేవాడినే కదా, నాకంత లేదు. భరించగలిగానో లేకపోతే ఏమిటో తెలియదు. తను చాలా ఇబ్బంది పడింది. మా మా చెల్లిని తీసుకుని పక్క పక్క వీధిలో ఎక్కడికో వెళ్ళింది. ఏదో వాళ్ళు మేడ మీద ఎవరో టైలర్ ఎవరో ఇంటికి వచ్చి చెప్పారు, ఫోన్ చేసావు, రే దాన్ని చూడరా వదన్ని, ఆయాసంతో ఏకంగా పాలిపోయినట్టు అయిపోయింది, దాని సంగతి చూడు అని. అలా అయిపోయింది ఎట్రా అన్నయ్య అని. తర్వాత తాతగారిని కనుక్కున్నాను, అది వాట తాకిడే నాయన, భౌతికంగా ఏమన్నట్టు నేను చూసుకుంటానుగా అన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏమిటి అంటే, ఒక్క క్షణం, సరే రాత్రి సర్దుకుంది, కానీ ఎందుకు చెప్పానంటే, ఇలా 900 మంది అంశాలు, అమ్మ అంశాలు వచ్చి ఒకానొక చైతన్య స్థాయి శరీరంలో అవి కలిసేయట ఎందుకు అని తాతగారితో. ఫలానా దాని మీద నియంత్రణ కోసం అన్నారు. అదే నియంత్రణ, మెనూరింగ్, మార్షలింగ్ ఏదో. నేను అంటే అనలేదు, అంటే ఆ టైంలో అంటే కొడతారు తాతగారు. అదేమిటండి, నేను మరి అక్కడ ఉన్నా అదే చేసి ఉండేవాడిని కదా అన్నాను. అన్ని సర్వనామాల్లో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేంటి? నేను అనేది అమ్మ దగ్గర అక్కడంటే, అక్కడ ఉన్నప్పుడు కూడా చేసి ఉండొచ్చు కదా ఈ పని. కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒకానొక కింద చైతన్య స్థాయిలోకి రావడం, ఆ పని ఎక్కడి నుంచి చేయడం అవసరమా? అవసరమైతే అవుతుంది కదా నాన్న, అవసరమైతేనే జరుగుతాయి ఇలాగా అన్నారు ఆయన. అయిపోయింది. తర్వాత రోజు అంటే నిన్న కాక మొన్న అనుకుంటాను, మొత్తం సప్తర్షులు, మిగతా దేవతాగణాలు ఇత పూర్వం కూడా వచ్చేసుమా 4-5 ఏళ్ల క్రితం ఒకసారిలో జరిగింది. అయితే అప్పుడు వచ్చింది దశావతారాలే, కానీ అమ్మ యొక్క సహస్రనామాల తాలూకా అంశాలు కాదు. ఈ సప్తర్షులతో వ్యవహారం చెప్తాను, కానీ సమావేశంది. ఇప్పుడు మీకు నేను ఏం చెప్తున్నాను అంటే, ఆయాసం వచ్చింది, తీవ్రమైన ఆయాసం వచ్చింది, ఇక సొల్లు తోలడం ఏవో ఉన్నాయి. ఏమీ లేకుండా నేనేమి సూపర్గా ఉన్నాను, ఐ హావ్ టేకెన్ దెమ్ ఇన్ మై స్ట్రైడ్, అంత సీన్ ఏం లేదు, అలా ఏం లేదు, ఉండదు. 2009లో ఒక, మళ్ళీ ఆ పేరు చెప్తే కావాలా, సరే, ఒకనొక సద్గురు భక్తురాలు ఆవిడ చెప్పింది, మాస్టర్ సివివి చెప్పారు మీ గురువుగారి గురించి. అంటే ఈయన ఎవరో తెలియదు, పాడు కొంత పరిచయం, ముఖ పరిచయం తప్పిస్తే మహాత్ముడు ఏం తెలియదు కదా. తర్వాత ఈయన కొంత పరిచయంలోకి వచ్చిన తర్వాత, ఈయన చిన్నవాడు, నాకంటే 8-9 ఏళ్ళు, పర్వాలేదా గురువుని అంటున్నాడు అని అడిగాను. సాయిని అడిగి చెప్తున్నామో అని. చూసారా నోరు జారి అని. సరే, మొత్తానికి ఆవిడ సివివి గారిని, ఆయనకు సివివి గారికి నేను చెప్పారు ధ్యానంలో, ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్లో విశ్వంలో న్యూమరో యూనో మొదటివాడు ఆయన. వాట్ ఈజ్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్? దానికి మళ్ళీ 2000 సంవత్సరంలోకి వెళ్ళాలి కదా. ఒక సిండికేట్ బ్యాంక్ మేనేజర్ ఒక ఉండేవారు, ధ్యానాలు చేశారు, రెక్కీ చేసేవారు, ప్రాణిక్ హీలింగ్ గట్రా, బాగుంది. ఆయన ఏదో మాటలో అన్నారు, ఎవరి దగ్గర నాకు ఇదే గోల కదా, నీకేం కావాలనుకుంటున్నావు అంటే, అమ్మవారిని చూడాలి కల్పనలోలా అంటే, చక్రాలు కాలిపోతాయ్యా, శరీరం ఆగదు, మ్యాక్సిమం 21 రోజులు అలా బతికిన అమ్మవారిని సశరీరంగా చూసిన వాళ్ళల్లో ఈ మధ్యకాలంలో బతికిన వాడు రామకృష్ణ పరమహంస ఒకడే 21 రోజుల తర్వాత. వెంటనే మీరు చంద్రబోలు రాఘవనారాయణ శాస్త్రి గారు కనిపించారట కదండి అనొచ్చు, నాకు తెలియదు.
అప్పట్లో ఆయన చెప్పింది ఆయన తెలిసిందని చెప్పారు ఆయన. చాలామంది ఉంటారు వెంటనే మనకి కంచి పరమాచార్య గుర్తొస్తారు కదా. మరి ఏమిటో తెలియదు. మొత్తానికి ఆయన చెప్పారు మామూలు సామాన్యులు అయితే 21 రోజులు మ్యాక్సిమం. చెప్పానుగా మా నాన్న 3 రోజుల్లో వెళ్ళిపోయాడని. కాబట్టి ఎందుకు ఏ బాబు అలాంటి కోరికలు కోరుతాం అన్నారు ఆయన. అప్పట్లో ఏదో బ్యాంక్ ఏదో లోన్ మీద కంపెనీ లోన్ మీద వెళ్ళేవాడిని, ఆయనతో పరిచయం. సరే మన కథలో వెనక్కి వస్తే ఈయన మా గురువుగారు చేసింది ఏమిటి అంటే ఎటువంటి దైవీ దర్శనాలు అయినా శక్తి చక్రాలు ఇబ్బంది పడకుండా ఆయన వాటిని సమర్థం చేశారు. 1, 2 వేరు వేరు లోకాల్లో నేను యాస్ట్రల్ ట్రావెలో లేకపోతే కాజల్ వరల్డ్ ట్రావెలో చేయక్కర్లేకుండా అక్కడ శరీరాన్ని సృష్టించారు ఆయన. సామాన్యం కాదు, సామాన్యం కాదు. సరే మొత్తానికి ఆ వేళ తట్టుకోగలిగి నిలబడడానికి కారణం ఏమంటాం దాన్ని, సుదృఢంగా అటువంటి దైవీ చైతన్యాల యొక్క రాకపోకలు జరిగిన భౌతిక శరీరం రాలిపోకుండా ఉంచేట్టుగా మహానుభావుడు చేసి పెట్టాడు. ఒక్కరోజు 900 మంది, అది కాక మిగతా దేవతలు. మీకు గుర్తుంటే కొన్న పాత వీడియోలో చెప్పాను 2022 ఆ టైంలో 23 టైంలోనో 23 ఒక 45 రోజుల పాటు ఆవిడెవరు యోగిని స్వయం ప్రభాదేవి, రామాయణంలో వింటాం మన ఆవిడ పేరు. ఆవిడతో ప్రారంభించి దశావతారాలు, కలికి కాదనుకోండి, కలికిని చూడలేదు నేను. దశావతారాలు నేను కూడా 6 7 చూసినట్టున్నాను నేను. మత్స్యావతారం కూడా నాకు గుర్తులేదు. రాత్రుళ్ళు, పగలు, నక్షత్రాలు, సంవత్సరాలు, పర్వతాలు, ఇలా వాట్ల అధిష్టాన దేవతలు రావడం, నిత్యార్చన టైంలో శరీరంలో కూర్చోవడం, వెళ్ళడం. ఎన్నాళ్ళు జరిగింది? 45 రోజులు. ఏ ఒక్కరోజు 900 మంది అమ్మ అంశలు రాలేదు. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఇన్ టైం ఆయన బిల్డ్ చేసుకుంటూ వచ్చారో ఏమిటో అంత శరీరాల్ని. సరే వాళ్ళు ఆ అమ్మల చైతన్యాలు, ఆ అంశాలు ఎందుకు వచ్చాయో అందుకు వచ్చాయి. ఏ పని చేసుకుంటే భౌతికంలో ఎప్పుడు తెలుస్తుందో ఏడో తెలియదు. అయితే నిన్న సప్తర్షులు మళ్ళీ వచ్చారు. సరే నేను ఎవరితో మాట్లాడాను? తాతగారితో మాట్లాడాను. ఇలా వచ్చారండో మీకు చెప్పాలి కదా, ఒకసారి చెప్తున్నాను. వచ్చారుగా మాట్లాడు అన్నారు. జనరల్గా అనరు ఆయన ఆ మాట, అనరు. ఫలానా అమ్మ వచ్చిందండి తాతగారు, బాగుంది, పని చేసుకెళ్తుందిలే అంటారు ఆయన. ఎప్పుడున్నా అగస్త్యులు వారు లాంటి వాళ్ళు ఎవరినో వచ్చినా కానీ ఒకసారి పలకరింపే, పని వచ్చాను నాన్న అంతే, మనం మాడుకోవాల్సింది ఏం లేదు, చేసుకెళ్ళిపోతారు. నిన్న మట్టుకు మాట్లాడమన్నారు. ఎంత చెప్పగలను అనే సంగతి పక్కన పెడితే కొన్ని చెప్తాను స్థూలంగా. ఇందులో ఒక మహర్షి కనిపించారు. ఈ 7గురిలో ఉన్నారు. అంటానుగా తాతగారు సప్తర్షుల్లో ఒకరని. నాది ధారణది నేను అనుకున్నాను, అది కాదు. మీ అందరికీ అది చెప్తొచ్చాను. ఎవరో మీకు కనిపించిన వాళ్ళు ఆయన అగస్త్యుల వారా, మరొహళ్ళ అంటుంటే ఆయన కాదు, ఈయన కాదు, సప్తర్షుల్లో ఒకరు అంటూ వచ్చాను నేను. తీరా నిన్న ఆయన వచ్చినప్పుడు మీరు తాతగారు కదా అన్నాను. ఆయన నవ్వి, ఆహా
నీ దగ్గరికి వచ్చే రూపం ఇది కాదు అన్నారు ఆయన. ఇట్ వాస్ నాట్ ఎ సర్ప్రైజ్. అంత ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే బాలమ్మే బోల్డ్ రూపాయలు బోల్డ్ అంశంలో రకరకాల పరిధుల్లో ఉంటుంది అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళే కదా ఈయన, కాబట్టి కొత్తగా ఏముంటుందో మనకి బాలం వల్ల మనకి తెలుసు ఎలా ఉంటుంది అని. కాకపోతే మరి ఆయన ఎవరు, మీరెవరు, తాతగారు ఎవరు, మీరెవరన్నారు? నేను సప్తర్షుల్లోనైనా మీ తాతగారు నేను కాదు అన్నారు ఆయన. సరే, తర్వాత తాతగారిని అడిగాను నేను, అదేంటండి అలా కాదన్నారు? నాన్న, సప్తర్షులు పొజిషన్స్ అవి. ఇప్పుడు ఉన్న సప్తర్షుల్లో ఆ పేరుతో ఆయన ఉన్నాడు. నేను అమ్మ దగ్గర ఉంటాను కదా, నువ్వు ఎరుగున్న ఈ నామం కంటే ముందు నాకు ఇంకో పేరు ఉండేది. అంచేత నేను ఇక్కడ చిరకాల నుంచి ఉన్నాను అమ్మ దగ్గర, అందులో ఒక అంశం అక్కడ అంతే. సో ఇదే విశేషమైంది. ఓహో, ఇది హయ్యర్ చైతన్యంలో రూపం, బాగుంది, ఫస్ట్ క్లాస్. ఇది జరిగింది. కాబట్టి మీకు నేను చెప్తున్నట్టుగా సప్తర్షులు ఒకరు కాదు, అమ్మ దగ్గర ప్రత్యక్షంగా ఉండేటువంటి ఒకరొక మహర్షి యొక్క ఒక చైతన్యం. కొన్ని తలాల్లో ఆయనే ఒక రకమైన అమ్మగా కూడా ఉంటారట. సరే, ఈయన వీళ్ళని కూర్చోబెట్టి కింద కూర్చున్నాను. మిగతా వాళ్ళు మాట్లాడారా, నా ట్రాన్స్లేట్ అవ్వలేదా, నాకు ఆ దృశ్యం సరిగ్గా నాకు తెలియదు. ఒక విశ్వామిత్రుల వారిది ఒక్కటే తెలిసింది. ఆయన తల మీద చేసి ఏదో అన్నారు. హస్తమస్తక సంయోగం వల్ల ఇంతకుముందు సమాచారంగా ఉన్నది ఇక పైన ఇరుకవుతుంది అన్నారు. వాట్ వాస్ జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ ఎర్లియర్ వుడ్ నౌ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ అవేర్నెస్. కొంతమందికి మామూలుగా అర్థం అవ్వాలంటే, అదేట్రా తెలుగులో ఉన్నాను మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మనకి అర్థం అవ్వాలంటే అంటావేంటి అంటే, ఒక్కొక్కసారి మనకి కొన్ని పదాలు ఇంగ్లీష్లో చెప్తేనే సులువుగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూసారా? మా ఆవిడ కూరలు అవి ఎవరో అందులో వింటూ ఉంటే పక్కన కూర్చొని వింటూ ఉంటారు. ఇప్పుడు ఒక విసల్ పెట్టి అందులో కొద్దిగా మీరు ఆయిల్ పోర్ చేసి ఒక మెల్లగా సిమ్లో పెట్టి స్టర్ చేస్తూ ఉండండి అంటుంది కదా ఒక అమ్మాయి. అందరూ అలాగే అంటారు, మామూలుగా ఎవరు మాట్లాడరు. ఆయిల్ పోర్ చేయాలి వెస్సల్లో ఏదో స్టర్ చేస్తూ కాస్త నూనె పోసి ఏదో తిప్పండి అందో. అసలు నూనె పోసి తిప్పుతారలేదు తెలియదు నాకు, పదం చెప్తున్నా. అలాగా మనకి మామూలుగా ఇంగ్లీష్ తెలుగులో మాడితే అర్థం అవ్వవు. రోడ్డు మీద పడిపోయిందంటే మరి సులువుగా ఉంటుంది, మనం మార్గ మధ్యలో పడిపోయిందంటే మరి చచ్చిపోతాం. ఏమిటో అర్థం అది వ్యవహారం. సరే, మొత్తానికి ఇది వరకు సమాచారంగా ఉన్న విషయాలు కొన్ని ఎరుకులోకి వస్తాయి. కొన్ని నేను మీకు చూచాయిగా చెప్పాను, అంతకంటే ఇప్పుడు చెప్పలేను. నేనంటే ఏమొచ్చాను, అది సమాచారంగా ఉంది. నేను ఏమిటో, నేను ఇక్కడికి ఎందుకు రావాలో, ఎందుకు ఉండాలో ఇక్కడ నాకు సమాచారంగానే ఉంది, ఎరుకగా లేదు అంటూ ఉంటాను. అందులో మరి ఎంత బాగా ఎరుకలోకి వస్తుందో. ఎరుక అంటే ఏంటి? మీకు ఇంక దాని మీద యు లివ్ బై ఇట్, దాన్ని మీరు జీవిస్తారు. దానికి మళ్ళీ మీకు సందేహాలు సంశయాలు ఉండవు, అంతే. ఆ స్థితి ఉంటుందేమో. ఇంకా కొన్ని చెప్పారు ఆయన. నేను అనుకున్నాను ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత మా ఆవిడ చెప్పాలని, చెప్పలేకపోయాను, గుర్తులేదు. ఆయన ఒకటే అంటారు, అవసరమైనప్పుడు దిగుతాయి లేనన్నా అని. మరి ఇంకెప్పుడు అన్నీ ఎప్పుడు అవసరం ఎప్పుడు వస్తుంది? ఏం జరిగిందో తెలియదు, ఎందుకు వచ్చారో ఇంత హఠాత్తుగా అందరూ ఒక్కసారిగా.
పోనీ వచ్చారు. ఆ దేవతలు ఎందుకు వచ్చారు? అమ్మ కాకుండా మిగతా దేవతాగణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు వచ్చాయి? ఏమో, గురు పూర్ణిమ కాబట్టి ఏమైనా విశేష అంశ ఏమన్నా అమ్మది ఏమైనా వచ్చిందా? తెలియదు. ఒకానొక ఇది ఏమిటి అంటే, గురుమండల రూపిణిగా ఉన్నప్పుడు అర్చన పూజ తీసుకునేది ఒక రూపం, ఒక మహాత్ముడి యొక్క హయ్యర్ చైతన్యం. నేను నానంటూ ఉంటాను ఆయన అదేంటి, ఆయన మగాడు కదా, గురువు అంటే మగాడు ఉండాలా? లేదు, అలా కాదు. అమ్మ గురువుగా ఉన్నప్పుడు అలా ఉంటుంది. ఓ, అలా కూడా ఉందా? బాగుంది. సో ఇలాగా ఒక విచిత్రాలైతే నిన్న మొన్న అటు మొన్న జరిగాయి. కాకపోతే ఎప్పటిలాగే ప్రశ్న చిహ్నం వచ్చిన పని ఎప్పుడు తెలుస్తుంది? తెలిసేకి ఎన్ని రోజుల్లో పూర్తి చేసుకుంటాను, చేసుకుని మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తాం? దుంపదిగా హాస్టల్లో ఉన్నట్టు ఉంటుంది కదా. దసరా సెలవులు వస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ రావాలట, ఇంకా 3-4 సార్లు రావాలన్నట్టుగా ఇండికేట్ చేశారు. కాకపోతే ఇలాగా ఇబ్బంది పడుతూ ఈ గోలంతా ఉండదులే తర్వాత అన్నారు తాతగారు. అమ్మ చల్లగా చూసి గోల లేకుండా వస్తే బాగానే ఉంటుంది, నేను పని చేసుకెళ్ళిపోతాం, అంతే కదా. మనం అక్కడ ఉండిపోవాలంటే కష్టం. కానీ ఎక్కడన్నా మన ఊరు కాదు, మనకేమో మన ఊరితోటే మన ఊళ్ళోనే బాగుంటుంది. ఆ కాలువలు, ఆ పంటలు, ఆ బురద, ఆ మట్టి అవి బాగుంటాయి. ఆ పెంకుటిల్లు, అరుగులు అంతే బాగుంటాయి అనుకోండి. మనకి 5 స్టార్ హోటల్ ఉన్నా కానీ బాగుండదు ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు. నిజానికి నేనున్న పొజిషన్లో అప్పట్లో నాకు 5 స్టార్ హోటల్ కొంత ఎలిజిబిలిటీ ఉండేది, నైట్ స్టే ఉంటే. లేదు, రాత్రి 10:30కి ఫ్లైట్ ఉంటే దాంట్లో తీసుకొచ్చేవాడిని. 12-1 గంట ఇంటికి వచ్చేసరికి అక్కడ పడుకోవడం లేదు, బాగుండదు. అలాగా ఇది హిందీలో పాట ఉంటుంది, లాక్ లుభాయే మెహల్ పరాయే అప్నా ఘర్ ఫిర్ అప్నా ఘర్ హై, ముఖేష్ పాట ఉంటుంది. ఆ ఫిర్ లౌట్ చలి అని చాలా బాగుంటుంది. లతా మంగేష్కర్ ఆయన కలిపి పాడిన, ఎవరిది, రాజ్ కపూర్ సినిమా ఏదో, ఆ ఫిర్ లౌట్ చలే, అబ్ లౌట్ చలే, రాంగ్ చెప్పాను మీకు. చాలా అందమైన పాట. అందులో అంటాడు, లాఖ్ లుభాయే మెహల్ పరాయే అప్నా ఘర్ ఫిర్ అప్నా ఘర్ హై. మన ఇల్లు మందే కదా, ఇది ఏదైనా. అంచేత భూమి చాలా అందమైన గ్రహము, బాగుంటుంది అనుకుంటే అప్పుడు కూడా ఉండాలనిపించదు. పని చేసుకుని వెళ్ళి మన ఊరు వెళ్ళిపోతే. అంటే మీరు వెంటనే నచ్చాయి, మీరు భూమికి అమ్మవారి ఉండే చోటుకి పోలిక ఏమిటిందయ్యా స్వామి అని చేత ఖచ్చితంగా అదే బాగుంటుందిలే వెనక్కి వెళ్ళడానికి. అవును, అది కారణమే. సరే, ఇక్కడికి మన పున్నమి విశేషాల క్షణం అలా విరామం ఇచ్చి ప్రశ్న చూద్దాం. వెంకటేష్ ప్రసాద్ గారేమో అడిగారు అనుకుంటాను, ఒక్కసారి చెక్ చేసుకుంటా. వెంకటేష్ ప్రసాద్ గారు కాదు, విజయ్ కుమార్ గారు. ఆ శ్లోకం ఉంది కదా, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఇంకోటి యస్యాం జాగర్తి భూతాని తానిశ పశ్యుతో మునే, అంతే కదా. అలాగే ఉంటుంది. దీనికి అర్థం ఏమిటి ఆల్రెడీ చెప్పే ఉంటారు మీకు. ఎక్కడైనా భగవద్గీతకి వ్యాఖ్యానాల్లో అందరూ చెప్తారు. ఇది అంటే ఎగ్దమ్సే స్పష్టంగానే ఉంటుంది.
లోకం అంతా, సర్వభూతాలు దేని రాతనుకుంటాయో సంయమి. ఆయన యోగి అనుకుందాం కాసేపు. ఆయన వెలుగుగా ఉంటాడు. తస్యాన్ జాగ్రత్త సంయమి. ఈ మిగతా వాళ్ళు ఎప్పుడు మెలకుగా ఉంటారో, దేని యందు మెలకుగా ఉంటారు, దాన్ని రాత్రిగా చూస్తాడు యోగి. మునేహి అన్నారు అనుకోండి, ఇంతే. ఏ ప్రపంచం మీకు నిద్రను కలిగిస్తుందో, నిద్రగా ఉందో, మీకు పరిచయంగా లేదో, మీ స్పృహలో లేదో, దాని యందు సంయమి యోగి జాగృతుడై ఉంటాడు. మనం దేని యందు జాగ్రత్తలై ఉంటాము, దాని యందు ఆయన నిశాభావం కలిగి ఉంటాడు. దేని యందు ఉంటాం మనం? దేని యందు మనమంతా స్పృహ లేకుండా దేని యందు ఉంటాం? అభౌతికమైనటువంటి ఉనికి ఏదైతే ఉంటుందో, ద మెటఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనుకోవచ్చు మనం ఇంగ్లీష్లో. అటువంటి మెటఫిజికల్ ఎగ్జిస్టెన్స్లో మనం మెలకుగా ఉండం. మనకది మన స్పృహలో ఉండదు. మనకి కళ్ళెదురకుండా మన పంచేంద్రియాల ద్వారా ఏది మన స్పృహలోకి వస్తుందో దాని అందే మనం గుర్తు కలిగి ఉంటాం. దానికంటే పరమైన విషయాల్లో యోగి గుర్తెరిగి ఉంటాడు. సంయమి. ఇంకా ఏం చూస్తాం మనం? ఏది మనం చూస్తామో, మనం నిద్రిస్తాము, దాంట్లో ఆయన మెలకుగా ఉంటాడు. మనం ఎందులో నిద్రిస్తాము? అభౌతిక విషయాల్లో మనం నిద్రిస్తాం, ఆయన మెలకుగా ఉంటాడు. భౌతిక విషయాల్లో ఆయన నిద్రిస్తాడు, మనం మెలకుగా ఉంటాం. భౌతిక విషయంలో ఆయన నిద్రిస్తాడా? నిద్రిస్తాడు అంటే ఆయన దాని అని స్పృహ ఉండదు. దానికి ఆయనకు స్పృహ ఉండదు. అయితే ఇప్పుడు పెద్ద విషయం ఏమిటి దాంట్లో? ఎప్పుడు జరిగేది అదే కదా. నువ్వు కొత్తగా ఏం చెప్తున్నావు? నువ్వు కొత్తగా ఎందుకు చెప్తున్నావు? నువ్వు అభౌతిక విషయాల్లోకి మెలకు తెచ్చుకునే కొద్దీ భౌతిక విషయాల్లో నీ స్పృహ తగ్గుతుంది. టేక్ అవే అది. అభౌతిక విషయాల్లో నీకు స్పృహ పెరిగే కొద్దీ భౌతిక విషయాల్లో నీ స్పృహ తగ్గుతుంది. అభౌతిక విషయాలంటే భౌతికతకు సంబంధం లేదనుకోకుండా సుమా. ఉదాహరణకి పెద్ద స్వామి కథ చెప్తారు కదా. ఒక ఆయన వచ్చి ఏదో ఎక్కడ అభిషేకం చేయించాను, దాని ప్రసాదం పట్టుకొచ్చాను, వెళ్ళిన వారికి కాస్త చూసి దీన్ని ఆశీర్వదించండి అంటాడు. పెద్ద స్వామి ఆయన కేకలేశారని చెప్తారు, కోపడ్డారని. నువ్వు బాగా సంతర్పణలు ఏవి చేసావు, కానీ ఫలానా ఎవరో ఘనాపాటి ఎవరో ఆయన ఉన్నాడు ముసలాయన, ఆయనకి నువ్వు ఆ స్వీట్ వేయమంటే వేయలేదు, ఎందుకంటే ముసలాయన అయిపోయి బాగా చదవలేదు వేదం అని. ఆయన ఒక్కొక్క సంఘటన చెప్తూ ఉంటారు ఆ కథలో. ఇతను ఉడికిపోతూ ఉంటాడు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది అభౌతికమేనా కాదా? భౌతికమా? భౌతికంలో జరిగినటువంటి అభౌతికం. ఎందుకు?
వీళ్ళు ఎదుర్కొన్నా జరగలేదు. ఎవరైతే పెద్ద స్వామి ముందు ఆ రోజున కూర్చుని ఉన్నారో వాళ్ళెవరికి అది భౌతికం కాదు. వాళ్ళ ఎరుకలో, వాళ్ళ స్పృహలో లేదు అది. ఎవరైతే ఆ భక్తుడు ఎవరైతే వచ్చాడో ఆ పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు చేయించి దాని ప్రసాదం పెట్టి సంతర్పణలు చేసి స్వామివారి శాభాషి కోసం వచ్చాడు, బాగా చేసేవారు అబ్బాయి అంటారని. ఆయన ఒకనొక సంఘటన చూసి వాడికి చేవాట్లు పెట్టారు. అది పెద్ద కథ అనుకోండి. అక్కడ ఒక్కొక్క ఘటనలో ఒక్కొక్క క్షణం స్వామివారు చూసి చెప్పారు. ఎలా? ఇక్కడున్న వాళ్ళకి ఏది అభౌతికం అందులో ఆయన స్పృహ కలిగి ఉన్నారు. కార్యకారణాలు రెండూ ఎరుగున్న స్థితిలో ఉన్నారు ఆయన స్వామి. అది మనం ఉండం. కేవలం పరలోకంలో జరిగేటువంటి, అంతర్లోకాల్లో జరిగేటువంటి విషయాలు మాత్రమే అనుకోవద్దు. మహాత్ములైన వాళ్ళకి ఎక్కడ ఏది జరిగినా అది వాడి స్పృహలో ఉంటుంది. అది ఒక ప్రయోజనం ఉంటేనే. ఇప్పుడు అదే టైంలో బయట ఒక సోడా బండి వాడు ఎవడో పెడుతున్నాడు అనుకోండి, మిగతా వాడు ఎవరికో దాహం వేస్తుంది, వాడు స్వామివారు చెప్తూనే అక్కడ సోడా మీద దృష్టి ఉండదు, ఒకసారి వెళ్ళి సోడా తాగొద్దాం అనుకుంటారు. ఇక్కడే జరుగుతున్న స్వామి స్పృహ దాని మీద ఉండదు. ఆయన ఇక్కడికి వచ్చింది ఎందుకు? మళ్ళాంటి వాళ్ళల్లో ఒక కరెక్షన్ పట్టడానికి, ఒక దిద్దుబాటు తేవడానికి. 100 ఏళ్ళు ఉన్నాడు మహానుభావుడు ఇక్కడ. వాళ్ళు అలాంటి వాళ్ళు భౌతికత యొక్క అభౌతికతలో నిలిచి ఉంటారు. భౌతికత యొక్క భౌతికతలో ఉండరు. ఎందుకు? అక్కడ వాళ్ళు చెప్పవలసిన విషయం భౌతికత యొక్క అభౌతికతలో ఉంది. అంటే ఇక్కడ ఉన్నట్టు అది భౌతికంగా జరిగింది, ఫిజికల్గా జరిగింది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అది స్పృహలో లేదు, తెలియదు. ఎందుకు? దూరంగా జరిగింది అది. కాబట్టి వేరే లోకంలో జరగలేదు, కానీ అక్కడ విషయం ఇక్కడ తెలియాలి. స్వామివారి తప్పిస్తే అని తెలియదు. పాఠం చెప్పాలి. ఏది మీకు మెలకువ స్థితో, ఏది మీకు తెలియని స్థితో, అది స్వామివారికి ఎరుక ఉన్న స్థితి, సంయమి ఆయన. మీకు ఉదాహరణ ఇస్తే అది తెలుస్తుంది బాగా అని చెప్పాను. వేరే లోకం కాకుండా ఈ లోకం ఉదాహరణ ఇస్తే మరింత స్ఫుటంగా అర్థమవుతుంది అని చెప్తున్నాను. ఫలానా ఊళ్ళో ఫలానా ఏదో కర్తువు జరిగింది, ఆ మొత్తం వ్యవహారం జరిగింది. అందులో ఏ దోషం వల్ల ఆ యజమాని చేసినటువంటి ఫలం మాత్రం దక్కకుండా పోయిందో అది సరిచేయదలుచుకున్నారు స్వామి. అందుకని అక్కడ కూర్చుని ఆ వేరే ఊళ్ళో జరిగిన దాన్ని ఇక్కడ ఉటంకించి వాడిని మందలించి ఏదో చేశారు. తరేదా కొంత జరిగింది, కొంత జరగలేదు. ఆ వ్యక్తి కొంత సర్దుకోగలిగాడు, కొంత సర్దుకోలేని పరిస్థితులు వచ్చాయి. తర్వాత ఇంకెక్కడికో ఇప్పుడు ఏదో చేశాడు అనుకో, స్వామివారు క్షమించి అతనికి ఏదో కాశీవాసం ఇచ్చారంటారు. అయితే ఇక్కడ ఆ కథ కంటే ముఖ్యం ఉదాహరణ ఆ సంఘటనలో తస్యాం జాగర్తి సంయమి. మిగతా ఎవ్వరికీ స్పృహలో లేదు. అది మెలకుగా భౌతిక విషయంలో జరిగినా సరే అంతవరకు ఎందుకు? ఆ వ్యక్తి యజమాని ఎవరైతే రుద్రాభిషేకం చేయించాడో అతని కళ్ళ ముందు జరిగిన సంఘటన, అతను పాల్గొన్న సంఘటన, అతనే ఆ బ్రాహ్మణ్ణి నిందించి వేదం సరిగా చదవలేదని ప్రసాదం తక్కువ వితరణ చేసిన సంఘటన అతనికి. అతని స్పృహలో ఉందా అతను చేసిన తప్పని? అజ్ఞానం మిథ్య అయినటువంటి ప్రపంచంలో మనం అందరం మెలకుగా ఉంటాము. యోగులైన వాళ్ళు దాని యందు స్పృహ లేకుండా ఉంటారు. అంత విశాలమైన అర్థంలోకి వెళ్ళిపోకండి. కళ్ళెదురకుండా జరుగుతున్న సంఘటనల్లో అప్పటికప్పుడు మన స్పృహలో ఉండం.
ఎక్కడో జ్ఞానం, అజ్ఞానం, మిథ్య, అంతర్లోకాలు ఇంతవరకు వెళ్ళకండి. మన కళ్ళ ముందు జరిగిన సంఘటన, తను స్వయంగా పాల్గొన్న సంఘటనలో అతను తన ఇంట్లో జరిగిన రుద్రాభిషేకం, తను చేయించిన, తన యజమానిగా ఉండి చేసిన అభిషేకంలోనూ ఒక వ్యక్తి పట్ల చూపించినటువంటి అనాదర భావానికి అది తప్పని తెలియలేదు అతనికి. అయ్యో ఇలా చేయొచ్చా, ఒక కూలివాడితో ప్రవర్తించినట్టుగానే ఒక వేద పండితుడితో ప్రవర్తించి వృద్ధుడైన వాడు ఎక్కువ గట్టిగా చదవలేకపోయాడు అన్న ఒక్క కారణం చేత అతనికి ప్రసాదం తక్కువ పెట్టాడు ఈయన. కానీ అతను ఏమనుకుంటున్నాడు, అద్భుతంగా రుద్రాభిషేకం చేయించాను, ఎంతమందికి సంతర్పణ చేయించాను, స్వామివారు మెచ్చుకుంటారు అనుకున్నాడు. అప్పుడు చెప్పండి నాకు, మెలకుగా ఉన్నాడా, నిద్రలో ఉన్నాడా? ఆ మెలకువ నిద్ర ఎక్కడో మామూలు ఒక గడియారానికి సంబంధించిన మెలకువ నిద్ర కాదు, వేరే లోకాలకు సంబంధించిన ఎరుక పెద్దవాళ్ళకు ఉండి మనకి లేక కాదు. ఇక్కడే మన కళ్ళ ముందే మనం పాల్గొని, మనం జీవించి, మనం అనుభవించి, మనం ప్రవర్తించేటువంటి సంఘటనలోనే మనం మెలకువగా ఉండం. తస్యాం జాగ్రత్త సంయమే. దాని యందు స్వామి లాంటి వారు మెలకువగా ఉంటారు, ఉండి సర్దుతారు. నాన్న తప్పు చేసేవారు అది. మీకు ఇలాంటిదే ఒక మహానుభావుడు, ఆయన వచ్చి ఫలానా ఎక్కడో వ్యాపారం చేస్తే ఇంత లాభం వస్తుంది, అందులోనే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, మీకు కూడా వాటా ఇస్తాను, ఆశీర్వదించండి అంటాడు ఆ మహాత్ముడిని. ఈయన అంటాడు, ఆ వ్యాపారం పెట్టుకోక మట్టి అయిపోతావు, నాకు ఆసక్తి లేదు అందులో. ఎక్కడైతే లాభం చూశాడో ఆ వ్యాపారి, ఎక్కడైతే శుభాన్ని చూశాడో, ఎక్కడైతే మంచిని చూశాడో, దాని యందు ఈ గురువు, ఈ మహాత్ముడు నిస్పృహుడై ఉన్నాడు. తానిశ పశ్యతో మునే యస్యాం జాగ్రత్త భూతాని తానిశ పశ్యతో మునే. నువ్వు దేని యందు మెలకువగా ఉన్నావో, దేనిని స్పృహ కలిగి ఉన్నావో, స్పృహ కలిగినప్పుడు ఏం చేస్తాం మనం? జాగ్రత్తగా ఉంటాం కదా. మనం రోడ్డు మీద కళ్ళు తెరిచి నడుస్తున్నాం అనుకోండి, గొయ్యి గొప్పి ఉంటే పక్కన నుంచి పెడతాం, తాగుంటే గోతులో పెడతాం. కాబట్టి మెలకువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకి మంచి జరుగుతుంది, అవునా? కాబట్టి మనం దేని యందు మెలకువగా ఉన్నామో దాని యందు మంచి జరుగుతుంది. కన్వర్సేషన్ నెసెసరీ ట్రూ అనుకుంటాం మనం. మెలకువగా ఉంటే మంచి జరుగుతుంది. కాబట్టి మెలకువగా ఉన్నా కనుక మంచే జరుగుతుంది, కానక్కర్లేదు. సరిగ్గా ఆ మెలకువ అనేది సరైనది కాకపోతే దేని యందు మెలకువ ఉండకూడదు, దాని యందు మెలకువగా ఉన్నావు, మంచిది జరుగుతుంది నీకు. ఆ మహాత్ముడు ఏం చెప్పాడు వీడికి, ఒరే ఒకటి నువ్వు ఆ వ్యాపారం చేస్తున్నావు, మంచిది కాదు, ఇంకందులో లాభం ఉంది, దాని యందు నా స్పృహ లేదు. నీకు ఇప్పుడు వ్యాపారంలో లాభం వస్తే శుభమే కదా, కానీ స్వామి అలా చూడలేదు ఆ మహాత్ముడు. అది నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు, నాకిటు స్పృహ లేదు, నీకు మంచిది కాదు. సో వీడి మెలకువ ఉన్నది అనుకున్నది కూడా వీడికి మెలకువ కాదు. గుర్తుపెట్టుకోండి. మీకు జ్ఞానం లేదు కనుక, మనకి జ్ఞానం లేదు కనుక, అవతల వాళ్ళకి జ్ఞానం ఉంది కనుక, ఇందులో ఏదో పరమాత్మ సంబంధించిన విషయాలు కాదు, అది మాత్రమే కాదు. ఇక్కడ జరిగే భౌతిక విషయాల్లో కూడా, మనం మెలకువగా ఉన్నాం అనుకున్న విషయాల్లో కూడా మనం
మెలకువగా అంటే జాగ్రత్త స్థితిలో మనం ఉండం. దాన్ని ఒక ముని దాని యందు కూడా నిస్పృహుడై ఉంటాడు. నీకు తెలిసిన విషయాల్లో ఆయన నిస్పృహుడై ఉంటాడు. ఫలానా ఏదో రాజకీయంలో ఇలా ఉన్నాను నేను, ఆయనకి అది ఏ సంబంధం లేదు. ఒకవేళ నువ్వు వెళ్ళి ఆయన అడిగావు, ఆయన సలహా అడిగావు, అప్పుడు చెప్తాడు ఆయన. అంతవరకు నిస్పృహుడు ఆయన. నువ్వు మెలకువగా నీకు చాలా తెలుసు అనుకున్నది, హఠాత్ నీకు ఎందుకు అనుమానం వచ్చింది, సరిగ్గా మెలకువగా ఉన్నానా అని. నువ్వు మెలకువగా లేవు అని తెలుస్తుంది. వెంటనే ఆయన మెలకువగా ఉన్న సంగతి తెలుస్తుంది నీకు. ఏదైతే నిస్పృహుడై ఉన్నాడో, ఏ విషయందు ఒక యోగి నిస్పృహుడై ఉన్నాడో మనం ఎరుకుతో ఉన్నాము. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ విషయం ఇలా అనుకుంటున్నాను నేను అని మీరు అడిగారు అనుకోండి, వెంటనే మీరు దాని ఎందుకు నిస్పృహులై ఉన్నారు. మీకు తెలియదు, మీరు ఏం చూస్తున్నారో అది మీరు చూస్తున్నారు అనుకున్నారు, అది కాదు. అప్పుడు ఆ స్వామి కళ్ళు తెరిస్తే ఆయనకి తెలుస్తుంది, స్పృహలోకి వస్తుంది, అందులో ఉండే ప్రమాదం. కాబట్టి ఏ విషయం అది పగల రాత్ర, భౌతికమా అభౌతికమా, జ్ఞానమా భౌతిక విజ్ఞానమా అభౌతిక విజ్ఞానమా, ఏదైనా కానివ్వండి, సంసారము యందు ఉండేటువంటి వాడి దృష్టి ఎప్పుడూ ప్రమత్తంగా ఉంటుంది. ఎవరైతే సంసారానికి అవతల ఉంటారో మహాత్ములు, వాళ్ళ దృష్టి ఎప్పుడూ అప్రమత్తమై ఉంటుంది. కాబట్టి దీన్ని ఇలా అర్థం చేసుకోండి. అంతేగాని రాత్రి ఏమో అందరూ పడుకుంటే యోగి మెలకువగా ఉంటాడు, అందరూ మెలకువగా ఉంటాడు, యోగి ఎక్కడో చెట్టు కింద పడుకుంటాడు. లేదా ఆధ్యాత్మిక విషయాల్లో మనం అంతా నిద్రపోతూ ఉంటాం, స్వామివారు మెలకువగా ఉంటారు. భౌతిక విషయాల్లో మనం మెలకువగా ఉంటాం, స్వామివారు నిద్రపోతారు. అంత స్థూలమైన అర్థంలో తీసుకోకండి. ఇక్కడ ఉన్న ఏ విషయం యొక్క అయినా అవగాహన, మన అవగాహన, స్థూల దృష్టికి వచ్చే అవగాహన ఎప్పుడూ చీకటే. బాటం లైన్ అది. సంసారానికి సంబంధించిన ఏ స్థూల దృష్టి అయినా అది నిశయే, చీకటే, రాత్రే. ఎవరైతే యోగులై ఉంటారో వాళ్ళ సూక్ష్మ దృష్టి ఎప్పుడూ వెలుతురే, ఎప్పుడూ మెలకువే. అలా అర్థం చేసుకోండి. మరి ఏం చేయాలి? విషయాలయందు స్థూల దృష్టిని దాటి ఉండేటువంటి వదిలేయమట్లేదు సుమా. సూక్ష్మ దృష్టి వదిలేయాలంటే మీరు బండి మీద కళ్ళు మూసుకుని నడిపించాలి, చస్తారు, మరుక్షణంలో వెళ్ళిపోతారు, ఇంక సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోతారు. కాదు నా ఉద్దేశం, అది కాదు. స్థూల దృష్టిని దాటి ఉండేటువంటి సూక్ష్మ దృష్టిని సాధించండి. అయితే తట్టుకోగలమా? అప్పుడు గురువుల సహాయం కావాలి. తట్టుకోగలిగే స్థితి రావడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇది 84 టైంలో అనుకుంటాను, బాగా భారతదేశం అంతా దూరదర్శనం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆదివారం వస్తే ఇంక మేము టీవీ ముందు నుంచి కదిలేవాళ్ళం కాదు. అందులో దేశంలో ఉన్న అనేక భాషలు, అలాగే ప్రపంచంలో ఉన్నట్టు అనేక భాషల్లో కథలు, చిన్న చిన్న ఏమంటారు దాన్ని, షార్ట్ మూవీస్ అంటారా, అదే అంటారా, అలాంటివి వచ్చేవి. దర్పణ్ అని ఒకటి వచ్చేది, అలాగే ఇంకోటి ఏదో వచ్చేది. ఒక దాంట్లో దేశ విదేశాల కథల్ని మనకి కొద్దిగా నేటివిటీ పట్టుకొచ్చే వాటికి తీసేవాళ్ళు.
కొన్ని దేశంలో వేరు వేరు భాషల్లో కథలు పట్టుకొచ్చారు. అందులో ఒక కథ, ఒకడికి కళ్ళజోడు దొరుకుతుంది. ఆ కళ్ళజోడు పెట్టుకుంటే అవతల వాళ్ళ మనసులో ఏముందో తెలిసిపోతుంది. వాడు ఆ కళ్ళజోడు పెట్టుకొని అందరినీ చూస్తుంటే వాళ్ళు బుద్ధులు తెలిసిపోతూ ఉంటే వీడు దొంగ నా కొడుకు, వీడు మంచివాడు, ఇలాగ బేరీ చేస్తూ ఉంటాడు. వాడికి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఆవిడ, వాళ్ళ తమ్ముడు, మరిది ఆ అమ్మాయికి టీయో కాఫీయో తాగుతూ కనిపిస్తారు కబుర్లు చెప్పుకుంటూ. ఉన్నవాడు ఉండకుండా కళ్ళజోడు పెట్టుకుంటాడు. కళ్ళజోడు పెట్టుకుంటే ఆ అమ్మాయి వాళ్ళ మరిది ఒక ఉయ్యాలు ఊగుతూ ఉంటారు పార్కులో. వీడు శవం అయ్యి ఉంటాడు, చచ్చిపోయాడు వీడు. ఎవడైతే కళ్ళజోడు పెట్టి చూస్తున్నాడో వాడు చచ్చిపోయినట్టు కనిపిస్తుంది. ఇది 42 ఏళ్ల క్రితం నేను చూసింది. ఇది కనుక కొద్దిగా కథ అటు ఇటు ఉండొచ్చు కాక ఆ సంఘటనలు. కానీ అందులో అంతఃసూత్రంగా ఉన్న వ్యవహారం ఏమిటి అంటే, వాడికి తెలుస్తుంది వాళ్ళ తమ్ముడు తన భార్య తన చావును కోరుకుంటున్నారు. వీడు చనిపోతే మనం పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటున్నారు. ఆ రోజుల్లో పెళ్లి చేసుకోవడమే కదా, 42 ఏళ్ల క్రితం కోలివిని లేవు అని చేత పెళ్ళే, అలాగే అర్థం చేసుకుందాం. కాబట్టి అన్నగారు పోతే ఉదయాన్నే పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం అనుకున్నాడు. ఇది వాడు కనిపించేది. ఆ కళ్ళజోడు విస్తేసి తర్వాత వాడు మొత్తం మనకి ఇంట్లో వెళ్ళిపోతాడు, సన్యాసం తీసుకుంటాడు. ఏం చేశాడు? ఓహో, ఇదే లోకం యొక్క రీతి, పైకి కనిపించేది కాదు అని వాడికి అర్థమైంది కదా. కాదు, అర్థం అవ్వలే వాడికి తెలిసింది, అర్థం అవ్వలేదు. అర్థమైతే ఏం చేస్తాడు? ఏడవడు. అర్థమైతే బాధపడ్డు. ఆ కళ్ళజోడు అలాగే పెట్టుకుంటాడు. లోకం యొక్క మొత్తం సత్యాన్ని అవగాహనలోకి తెచ్చుకునేవాడు. తట్టుకోలేక కళ్ళజోడు తీసేసాడు వాడు. అర్థం అవడానికి, అవగాహనలోకి రావడానికి అంత తేడా ఉంది. చెప్పానే, ఆ విశ్వామిత్ర వారు చెప్పారు, నీకు సమాచారంగా ఉన్నది ఎరుకుగా ఉంటుంది. వీడికి ఎంతవరకు ఈ కథలో పాత్రకి, కళ్ళజోడు పెట్టుకునే పాత్రకి సమాచారం, వాళ్ళ ఆవిడ వాళ్ళ తమ్ముడు అలా ఉన్నారు, లేకపోతే ఫలానా వ్యాపారి అలా ఉన్నాడు, ఫలానా పోలీస్ ఆఫీసర్ ఇలా ఉన్నాడు, ఇవన్నీ అతనికి సమాచారం. ఎరుక అనుకోండి, ఎరుక ఎప్పుడూ బాధ కలిగించదు, జ్ఞానాన్ని కలిగిస్తుంది. దాని యందు ఒక సమ్మతిని కలిగజేస్తుంది. ఓ, ఇది ప్రపంచం, దీని ఎందుకు తగులుకొని ఉండక్కర్లేదు. ఎంత అశాశ్వతమైనటువంటి బంధాలు ఇలా ఉన్నప్పుడు, వీటి సత్యం ఇదైనప్పుడు వీటిని ఎంత తగులుకుని ఉండక్కర్లేదు అని తెలుసుకునేవాడు. ఆ కళ్ళజోడు పెట్టుకునేటువంటి వ్యక్తి మహాజ్ఞానై ఉండేవాడు. అలా అవలే, బాధపడి కళ్ళు తీసి బయటపడేశాడు. అంటే సత్యాన్ని ఒప్పుకునేటువంటి స్థితి కాదు అతనిది. కాబట్టి మనం ఏం కోరాలి దేవుని నుంచి? సత్యదృష్టి అడగాలి. మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ గురుకృప చేత అది సాధ్యమైనప్పుడు మీకు దుఃఖం ఉండదు. సత్యదృష్టి, వాస్తవ దృష్టి కాదు సుమా. వాస్తవం వస్తువు యొక్క దృష్టి ఏముందో ఫిజికల్గా అది దృష్టి. సత్యం వాస్తవానికి పైన ఉన్నటువంటి మూల స్థితి. ఆ దృష్టి మనకు వచ్చింది. ఏది జరుగుతోందో దాని యందు సమ్మతి, ఏది జరుగుతోందో దానికి ఒక కారణం ఉంది. కాబట్టి మనం ప్రశ్నించక్కర్లేదు. ఒకసారి ఎప్పుడో చెప్పాను, కృష్ణస్వామి నాతో అన్నమాట, తత్వం తెలిస్తే తప్పులు తోచవు నాయనా అన్నాడు ఆయన. ఏది ఎందుకు జరుగుతుందో మీకు తెలుస్తుంది. తత్వం తెలిస్తే తప్పు ఉండదు, అది అలా జరగడం సరే అని తెలుస్తుంది. ఆ అలా జరగడం సరే అనేది మిగతా వాడు నిద్రపోతుంటే ఏ విషయమైనా నీకు మెలుగు ఉండేటువంటి ఆ సమయం యొక్క స్థితి, అది చెప్పాడు కృష్ణుడు. సత్యదృష్టి కలిగి ఉన్నప్పుడు వస్తువులు యందు భౌతికతలో ఉండేటువంటి అభౌతికత మీకు దృగ్గోచరమైనప్పుడు మీరు దాని యందు స్థిరంగా ఉంటారు, చెదరకుండా ఉంటారు.
అది సంయమి స్థితి, ముని యొక్క స్థితి. సరేనా? ఈ వేళకి ఇంతే. హాయిగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.